నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుంది. హస్తకళల అభివృద్ధి సంస్థ ప్రమాణ స్వీకారంలో మంత్రి పీతల సుజాత. ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థి మృతిపై స్పందించిన మంత్రి కామినేని, దర్యాప్తుకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి వైభవంగా గాజుల మహోత్సవం, కన్నుల పండుగగా దర్శించుకుంటున్న భక్తులు. ప్రజా సమస్యలపై సిపిఎం పాదయాత్రలు, పోరాటాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించిన బాబురావు. ఇక డీటెయిల్ చూస్తే, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పాటుపడే ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు తగిన గుర్తింపునిస్తారని మంత్రి పీతల సుజాత అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని చెప్పారు. నూతనంగా ఎన్నికైన హస్తకళల అభివృద్ధి సంస్థ పాలకవర్గం ప్రజలకు చేరువయ్యేలా హస్తకళలను తీర్చిదిద్దాలని సూచించారు. పడమట్లోని స్టెల్లా కాలేజీ ఆవరణలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నూతనంగా ఎంపికైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన భూగర్భ గనుల శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరి సేవల్ని గుర్తించి సముచిత పదవులతో గౌరవిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు పాటుపడుతున్నారని కొనియాడారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ పాలకవర్గం ఎంపికలో సైతం కష్టపడిన వారికే గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. హస్తకళల అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలని అన్నారు. హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్ మాట్లాడుతూ, హస్తకళల సంస్థను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరలను నియంత్రిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హస్తకళల డైరెక్టర్ హర్షవర్ధన్, గంగరాజు, బాలకృష్ణ, శాసనసభ్యులు అంబికా కృష్ణ, గోడేటి బుజ్జి, గన్నె వీరాంజనీలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ లేపాక్షి చైర్మన్గా, డైరెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. హస్తకళ కళాకారుల అభివృద్ధి సంక్షేమం కోసం, సంస్థ పురోగతి కోసం కృషి చేస్తానని పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్నాను. అందరినీ కూడా కలుపుకొని పోయి ముందుకు తీసుకెళ్తున్నారు. భగవంతుడు వాళ్ళ ఫ్యామిలీని కూడా మరింతగా ఆయురారోగ్యాలు ఇచ్చి మరి ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని కోరుతున్నానండి. మరి ఈ రోజున ఆయనకి ఇచ్చినటువంటి ఈ కార్పొరేషన్ చైర్మన్ అనేది చాలా లేపాక్షి అనేది చూస్తే, హస్తకళల అభివృద్ధి అనేది చూస్తే కొంచెం హై ఫ్యామిలీస్ ఎక్కువగా తీసుకుంటారండి. ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్ అనేది కింద స్థాయి వాళ్ళకి దీని గురించి పెద్దగా తెలీదు. అంటే ఏటికొప్పాకలో ఉంది, నర్సీపట్నం సైడ్ బొమ్మలు అవన్నీ కొన్ని చోట్లే ఉన్నాయి, 2-3 చోట్ల బొమ్మల కింద వాడతాము. కానీ హ్యాండీక్రాఫ్ట్స్ అవన్నీ మెల్ల వేసుకుని కానివ్వండి, ఎక్కువగా కొంచెం హై క్లాస్లో కాస్ట్లీగా వాడతారు. కానీ ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థి మృతిపై మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. మృతికి కారణాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. డిఎంఈ సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని అన్నారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సిబ్బందిని గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి కామినేని నిర్ణయించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు తొలిసారి గాజుల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. 5 లక్షల గాజులతో అమ్మవారిని అలంకరించారు. అమ్మను దర్శించుకున్న వారికి సౌభాగ్యం కలుగుతుందని వేద పండితులు వెల్లడించారు. అమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రద్దీని ముందే ఊహించిన అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మకు గాజుల మహోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారి అంతరాలయాన్ని, మూల విరాట్ను ప్రత్యేకంగా గాజులతో అలంకరించారు. 5 లక్షల గాజులను అలంకారం కోసం వినియోగించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. లక్ష కుంకుమార్చన జరిగే మల్లికార్జున మండపంలోని 6వ అంతస్తులో ఉత్సవ విగ్రహాలకు కూడా గాజులను అలంకరించారు. కుంకుమార్చన జరిగే ప్రదేశంలో భక్తులను ఆకట్టుకునే విధంగా గాజులతో అలంకరించారు.
గాజులు అంటే అమ్మవారికి ప్రీతిపాత్రమైనవని పురాణ కాలం నుంచి ఒక కథ ప్రచారంలో ఉంది. అంత ప్రీతిపాత్రమైనవి కనుకే గాజుల మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకున్న వారికి సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఘాట్ రోడ్లో వాహనాలను అనుమతించారు. ఎండ కూడా ఎక్కువగా ఉండడంతో పందిళ్లు, నడకదారిలో తివాచీలను ఏర్పాటు చేశారు. అమ్మవారు మంగళమూర్తి, మంగళస్వరూపం, శుభాలనిచ్చే తల్లి, మంగళాన్ని ప్రసాదిస్తూ ఈ ప్రపంచానికంతటికీ కూడా సౌమంగళ్యాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారు సౌమంగళ్య అధిష్టాన దేవత. స్త్రీలకు యావజ్జీవ సౌమంగళ్యం ఇచ్చేటువంటి సౌమంగళ్య సుమంగళ ద్రవ్యమైనటువంటి గాజులతో మరి అలంకరణ, అమ్మవారికి గాజుల సమర్పణ అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ స్వరూపంతో అమ్మవారిని దర్శించి అందరూ కూడా అఖండ సౌమంగళ్యం పొందగలరు. అమ్మవారికి ఈ విధంగా చేసేటువంటి ఈ సేవ వల్ల మరి అందరికీ కూడా, స్త్రీలందరికీ కూడా యావజ్జీవ సౌమంగళ్యం ఇచ్చి అమ్మవారు సర్వదా సౌభాగ్య సంపత్తులతో కాపాడుతుందనేటువంటి అభిప్రాయంతో అమ్మవారిని ఈ విధంగా లోక కళ్యాణార్థమై కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఈ సేవ చేత, అమ్మవారి యొక్క ఈ స్వరూప సందర్శనం చేత అందరూ కూడా విశేషమైనటువంటి సౌభాగ్యంతో తొలతూగుతారు. శ్రీమాత్రే నమః. ఇవాళ అమ్మవారి అలంకారం చాలా బాగుంది. గాజులతో అలంకారం చాలా బాగుంది. అమ్మవారి దర్శనానికి వచ్చాం అనుకోకుండా, ఇలా చూసాం అన్నమాట. ఏంటి సార్? ఈ ఊరేనండి. ఈ ఊరే విద్యాధరపురం నుంచి వచ్చామన్నమాట. అమ్మవారి దర్శనానికి వచ్చాము, అనుకోకుండా చూసాం. అమ్మవారు చాలా అందంగా ఉందండి. మంచి దివ్యమైన దర్శనం ఇచ్చారు మాకు. చాలా గాజులతో మంచిగా చేశారండి. నాకు పెళ్ళై 35 సంవత్సరాలు అయిందండి. నేను ఎప్పుడు ఈ రకంగా చూడలేదు. ఇవాళ మాత్రం చాలా కనుల పండుగగా ఉందండి. కింద పైన అమ్మవారి కన్నా ఈ అమ్మవారు ఇంకా చాలా మనకి తృప్తినిచ్చారండి. పూర్వజన్మ సుకృతం చాలా బాగుంది. చాలా బాగుంది అలంకరణ. ఈ అలంకరణ చూడటం మాకు పూర్వజన్మ సుకృతం. అసలు ఇలా వచ్చి చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా ఆనందంగా అండి. కానీ చూస్తుంటే కనుల పండుగగా ఉంది. చెప్పడానికి మాటలు కూడా చాలతలేదండి. అమ్మవారిని చూస్తుంటే మాట కూడా రావట్లేదండి. అంత ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది మాకు అమ్మవారిని చూస్తుంటే. కానీ ఈ జన్మలో చూస్తానో చూడలేను, నా వయసు అయిపోయింది కనుక చూశాను. ధన్యం అయిందనమాట. ప్రజలకు జాగ్రత్తలు చెప్పే పోలీసులే మోసపోయారు. టెక్నాలజీ పెరిగినప్పటికీ పసిగట్టడంలో విఫలమయ్యారు. పుష్కరాల కోసం కొనుగోలు చేసిన సీసీ కెమెరాల విషయంలో జరిగిన అవినీతి భాగోతం ఆలస్యంగా వెలుగు చూస్తుంది. నకిలీలను అంటగట్టి కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున దండుకున్నాడు. అధికారులు అండలేకుండా సాధ్యమా అన్న ప్రశ్న పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇది కొత్తేం కాదులే అన్న విమర్శలు లేకపోలేదు. కృష్ణా పుష్కరాలలో భద్రతా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. అయితే సీసీ కెమెరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న సంగతి ఆలస్యంగా వెలుగు చూస్తుంది. నాసిరకం చైనా కెమెరాలకు ఒక బ్రాండ్ సృష్టించి పోలీసులకు కాంట్రాక్టర్ అంటగట్టాడు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా కెమెరాలు సరిగా లేవని అప్పుడే గుర్తించినప్పటికీ పోలీస్ అధికారులలో ఓ అధికారి కాంట్రాక్టర్తో కుమ్మక్కవడంతో సమస్యను సర్దిపుచ్చేశారు. సుమారు 3,50 లక్షల రూపాయలు కాంట్రాక్టర్కు ముట్టజెప్పినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. విషయం బహిర్గతమైతే పరువు పోతుందని భావించిన ఉన్నతాధికారులు రహస్యంగా కూపీలాగుతున్నారు. డీజీ స్థాయి అధికారిని దీనిపై దర్యాప్తు కోసం నియమించి పక్కా ఆధారాలతో నిజాలు నిరూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే నిజాలు ఎంతవరకు నిగ్గు తేలతాయి, బాధ్యులపై ఏం చర్యలు తీసుకుంటారు అన్న విషయాలు మాత్రం వేచి చూడాల్సిందే. శ్రీనగర్ వాసుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. డ్రైనేజీ వ్యవస్థపై స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారని, సంబంధిత అధికారులతో చర్చించి సత్వరమే వారి ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు.
నగరపాలక సంస్థకి సహకరించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని స్థానికులకు సూచించారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు శ్రీనగర్ కాలనీలో పర్యటించారు. స్థానికులతో కలిసి ఆ ప్రాంతంలోని డ్రైనేజీ వ్యవస్థను, పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు, కార్పొరేటర్ అపర్ణలు మాట్లాడుతూ శ్రీనగర్ కాలనీ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రధానంగా పార్కు విషయమై ఆకతాయిల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. తక్షణమే పార్కును అందంగా తీర్చిదిద్ది వాడుకలోకి తీసుకొస్తామని చెప్పారు. అలాగే డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానికులు సైతం అధికారులకు సహకరించి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కొన్ని చాలా సమస్యలు ఇక్కడ అందరూ స్థానికులందరూ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా పార్క్ ఏదైతే ఉందో 600 గజాల పార్కు, ఒక మంచి పొజిషన్లో ఉన్న పార్కు, దాన్ని అభివృద్ధి నోసుకోకపోవడం వల్ల కానివ్వండి, లేదా ఖాళీగా ఉండటం వల్ల కానివ్వండి, దాంట్లో రకరకాలుగా సాయంత్రం పూట రకరకాల మనుషులు వచ్చి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగిస్తున్నారని చెప్పి స్థానికులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చాలా అపార్ట్మెంట్లు రావటం, అపార్ట్మెంట్ వాసులందరూ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కలుపుకోకపోవటం వలన అది సైడ్ డ్రైన్లోకి టాయిలెట్ అంతా కూడా వదలటం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అది వ్యాధులు కూడా వ్యాపించే పరిస్థితులు, దోమలు ఎండి కూడా వ్యాపించే పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలన చేసి స్థానికులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థానికుల యొక్క సహకారంతో ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా తీసుకునే విధంగా కన్విన్స్ చేయటం, అదేవిధంగా ఈ పార్కులు స్థానికులే అభివృద్ధి పరుచుకుని దాన్ని ముందుకు వెళ్ళటం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద సమగ్రమైన అధికారుల యొక్క పర్యవేక్షణ, అదే ప్రజాప్రతినిధులుగా మా యొక్క పర్యవేక్షణ, వీటన్నిటి పర్యవేక్షణతో ఈ కాలనీలు అభివృద్ధి పరచుకోవాలి. చక్కగా అభివృద్ధి చెందిన కాలనీలు ఇవి. అభివృద్ధి చెందిన కాలనీలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా కూడా వీటన్నిటిని ఒక సమగ్రమైన రూపంలో తీసుకురావడానికి అందరూ, ఇటు ప్రజాప్రతినిధులుగా మేము, కార్పొరేట్ రోడ్ ఒకటి డెవలప్ చేయాలని, ఈ పార్క్ కూడా డెవలప్ చేస్తే వారు వాకింగ్ ట్రాక్ అది సొంతంగా వేసుకుని మేము ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న గ్యాదరింగ్స్, అంటే మగపిల్లలు కూడా కొంచెం ఆకతాయి కుర్రాళ్ళలాగా ఇక్కడ వస్తున్నారని చెప్పి చెబుతున్నారు. మరి ఈ సమస్యలన్నిటి కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు విన్నారు. వీటినన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిద్దామని చెప్పని వారికి మాట ఇచ్చారు. మరి ఒక రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ వాళ్ళు అడుగుతున్నారు. ఆ రోడ్డు కూడా తొందరలోనే వేయిస్తాము. ఇంకా డ్రైనేజ్ సమస్య ఒకటి చాలా ఎక్కువగా కనబడుతూ ఉందండి. ఇక్కడ అందరూ కొన్ని కనెక్షన్స్ మెయిన్ యూజీడీలోకి వెళ్లకుండా సైడ్ డ్రైన్స్కి కనెక్షన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ అసలు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి వస్తూ ఉంది. సాయంత్రం అయ్యేటప్పటికి దోమలు ఇవన్నీ కూడా చాలా అసౌకర్యంగా ఉందని గొడవ చేస్తున్నారు. కాబట్టి వెంటనే యూజీడీ కనెక్షన్స్ కూడా ఇప్పించడానికి వారు తీసుకునేలాగా నోటీసులు ఇచ్చి అన్నీ కూడా చేస్తున్నాము. అలాగే వేకెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. వారికి కూడా ఎవరైతే ఉన్నారో అందరినీ ఫిల్లింగ్ చేసుకోమని నోటీసులు కూడా ఇస్తున్నామని చెప్పి చెబుతున్నాము. మరి వెంటనే ఈ కాలనీ యొక్క అభివృద్ధికి మరి మేమందరం కూడా ముందుకొచ్చి అందరి సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం నాయకులు బాబురావు విమర్శించారు. కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాదయాత్రల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని బాబురావు తెలిపారు. సింగ్నగర్, ఐబీఎస్ నగర్, పుచ్చలపల్లి సుందరయ్య పాఠశాల నుంచి సిపిఎం ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభమయ్యాయి. సిపిఎం నాయకులు బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రచారార్భాటాలు తప్ప సాధించింది ఏమీ లేదని విమర్శించారు. సామాన్య ప్రజలు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల సమస్యలపై కాక స్వలాభంపై దృష్టి సారించారని విమర్శించారు. ఎక్కడికక్కడ సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజలను చైతన్యపరిచేందుకే పాదయాత్రలు చేపట్టామని బాబురావు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల సమస్యలపై స్పందించి పరిష్కరించే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటాలకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. దశల వారీ ఆందోళనలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. పెద్దల కోసం ప్రభుత్వం పనిచేస్తోంది, ఉన్నోళ్ళ కోసం ప్రభుత్వం పనిచేస్తోంది, పేదవాళ్ళ నోట్లో మట్టి కొడతా ఉంది. ఆడవాళ్ళని మోసం చేసింది ఈ ప్రభుత్వం. పొదుపు గ్రూపులకి రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం పొదుపు గ్రూపుల్ని అస్తవ్యస్తం చేసింది. ఆఖరికి వాళ్ళకి
వాళ్ళు కట్టిన వడ్డీ కూడా వెనక్కి ఇవ్వట్లేదు. ఇంకొక వైపున రుణమాఫీ 3,000 అని బ్యాంకుల్లో వేసి డబ్బులు వాడుకోవటానికి వీలు లేకుండా రాష్ట్రంలో ఉన్న లక్షల మందికి ఈ ప్రభుత్వం చీటింగ్ చేసింది. అందుకే పొదుపు గ్రూపుల మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు. మా ప్రజా చైతన్య పాదయాత్రలో జనం తిరగబడి అడుగుతూ ఉన్నారు. రాజధానికి కూడా ఇటుకల పేరుతో డబ్బులు మా దగ్గర వసూలు చేశాడు, కానీ మాకు మాత్రం సున్నం చుడతా ఉన్నాడని చెప్పి జనం అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇవాళ సింగపూరు, జపాన్ కంపెనీలకు మాత్రం భూములు కట్టబెడుతున్నాడు. విజయవాడలో ఉన్న పీడబ్ల్యూడి గ్రౌండ్ని చైనా, జపాన్ కంపెనీలకు రాసేశాడు. కృష్ణానది ఒడ్డున్నటువంటి ప్రాంతాన్ని పర్యాటక రంగం పేరుతో సింగపూర్ కంపెనీలకు అప్పచెప్తున్నాడు. రాజధానిలో సింగపూర్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ బాగు చూస్తానని ఇవాళ విదేశీ కంపెనీలకి ఊడిగం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం, ఇది ధనవంతుల, కోటీశ్వర్ల, విదేశీ కంపెనీల ప్రభుత్వం అని జనానికి అర్థమైంది. ఇప్పటికే 2.5 ఏళ్ళు ఎదురు చూశారు. ముస్లిం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగోను అధ్యక్షులు రజాక్ ఆవిష్కరించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం అసోసియేషన్ తోడ్పడుతుందని ఆయన తెలిపారు. రానున్న రోజులలో రాజ్యాధికారం దిశగా పనిచేస్తామని అన్నారు. ఉద్యోగులకు చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సరైన వేదిక కరువైందని రజాక్ పేర్కొన్నారు. ముఖ్యంగా మైనార్టీ ఉద్యోగులలో ఈ సమస్య కొంత అధికంగా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికే అసోసియేషన్ ఏర్పాటు చేయబడిందని వెల్లడించారు. ఏముంటుంది కానీ మన డ్యూటీ ఇది ఇలాగే డ్యూటీకి పెట్టుకుంటూ రావడం. ఆఫీసర్లు అందరు కీ పోస్టులు ఉన్నారు. ఈయన ఏసీడీ, ఈయన ట్రెజరీ కబుల్ చేస్తారు, ఆయన అకౌంట్లో చేస్తాడు, నేను రైల్వేలో చేస్తాను, ఈయన సూపరింటెండెంట్లు చేస్తాడు, ఈయన ఇంకో డిపార్ట్మెంట్ చేస్తాడు. అన్ని డిపార్ట్మెంట్లు అంటే నాట్ ఓన్లీ ముస్లిమ్స్ బట్ ఆల్సో క్రిస్టియన్స్, జైన్స్ ఇప్పుడు వస్తున్నారు అంత వ్యాపారం తీసుకొని. దీనికి ముఖ్య ఉద్దేశం ఇదే, స్ట్రెంథెన్ చేసి రాజ్యాధికారం కూడా మేము అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం మేము ఏవైతే కాంక్షీరామ్ గారు ఎంప్లాయీస్ బాంబ్సెప్ తయారు చేశారో రాను ముందు కూడా మేము కూడా ఆర్గనైజేషన్ తయారు చేసి ఫ్యూచర్లో మేము కూడా రాజ్యాధికారం కూడా ట్రై చేస్తాం. అందరు మేధావులు. ఏసీడీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుంది. హస్తకళల అభివృద్ధి సంస్థ ప్రమాణ స్వీకారంలో మంత్రి పీతల సుజాత. ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థి మృతిపై స్పందించిన మంత్రి కామినేని, దర్యాప్తుకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి వైభవంగా గాజుల మహోత్సవం, కన్నుల పండుగగా దర్శించుకుంటున్న భక్తులు. ప్రజా సమస్యలపై సిపిఎం పాదయాత్రలు, పోరాటాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించిన బాబురావు. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.